ఎస్ ఆర్ నో? అది నమ్మకం. ఎందుకు? మా నాన్న ఉన్నాడు, నన్ను పట్టేసుకుంటాడు. అలాగంతే బస్. వాళ్ళు ఇంకంతకంటే ఎక్కువ ఆలోచించారు. తర్వాత ఒక ఊర్లో వర్షమే రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు? వర్షమే రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది. ఇట్లా కాదు, దేవుడికి ఏదో పూజ చేస్తే వర్షం వస్తుందంట, ఆ కొండ దగ్గర పోయి పూజ చేయాలంట. అందరు పోయినారు, కానీ ఒక పిల్లోడు అంబ్రిల్లా తీసుకొని పోయినాడు. ఎందుకు? వర్షం వస్తుందేమో అని ఒక విశ్వాసం. ఈ జీవితం కూడా ఆశ, విశ్వాసం, నమ్మకంలో మీదనే ఆధారపడి ఉంటుంది. సో ప్రతిదీ నాకు అది లేదు, నీకు ఇది లేదు కాదు, ఉన్నారు. ఏమో ఈరోజు మీ జీవితం, నా జీవితంలో వెస్టీజ్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఈరోజు శ్రీనివాస్ వడ్డేమాన్ అనేటువంటి 10 లక్షలు సంపాదిస్తాడు, భారతదేశం మొత్తం తిరుగుతాడు, సుమారు ఇప్పటికి 3-4 దేశాలు పోయొచ్చు, ఇంకా తిరుగుతాడు అని నేను రాసి పెట్టుకోలేదు, నాకు తెలీదు. ఒక అవకాశం వచ్చింది, దాన్ని పట్టేసుకున్నాం, దాన్ని పని చేసుకుంటూ ముందుకు వచ్చినాం. ఈరోజు మీ ముందు నుంచి మీతో మాట్లాడగలుగుతున్నాం. భగవంతుడు ఎవరికి శాపాలు ఇయ్యడు, అలానే వరాలు కూడా ఇయ్యడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఈ అవకాశాలను వాడుకుంటే సక్సెస్ఫుల్, అవకాశాన్ని వాడుకోకపోతే ఫెయిల్యూర్ అయిపోతాయి. మరి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందామా లేదా? పరచుకుందామా లేదా? ఇప్పుడు నేను మీ అందరికి అడుగుతున్నా, మీకు ఈ జీవితంలో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని ఉంది? లగ్జరీ. వాట్ ఈస్ ద లగ్జరీ? ఏంది లగ్జరీ అంటే? రాసుకున్నాం, ఏం చెప్పాలి? డ్రీమ్ హోమ్ ఉండాలి, ఎస్ ఆర్ నో? తర్వాత ఇంత పెద్ద ఇల్లు కట్టి దాని ముందు సైకిల్ పెడితే మళ్ళీ చూసుకోవడానికి ఇబ్బంది. ఏదో డ్రీమ్ కార్ ఉండాలి, అవునా? బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, 1 కిలోన్నర గోల్డ్ ఉండాలి. ఉండాలా? ఉండొద్దా? ఉండాలి. ఇంకా మంచి హెల్త్ కలిగి ఉండాలి. ఒకసారి క్లాస్ చేయాలి మీరు అందరూ. ఎవరో వెళ్తున్నారు, మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, 4 బంగ్లాలు ఉన్నాయి, 100 ఎకరాల పొలం ఉంది, కానీ బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ స్ట్రోక్ ఉంది, స్టంట్లు పడ్డాయి. దేనికై? ఎస్ ఆర్ నో? దేనికవి? సో కాబట్టి ఆరోగ్యమే అది ఉండాలి ఫస్ట్. తర్వాత ఇంకేం కావాలి? పిల్లలకి మంచి చదువు కావాలి. ఒకప్పుడు చదువుకునే వాళ్ళం, ఇప్పుడు చదువుకుంటున్నాం బోలెంత పోసి. ఎస్ ఆర్ నో? మా పాప ఉంది 5 years, చదివేది ఎల్కేజీ, ఫీజు 2 లక్షలు అంతే. ఈరోజు మా టీచర్, మా మ్యామ్, సారీ టీచర్ కూడా కాదు, మా మ్యామ్ క్యారెట్ కర్రీ తీసుకురామన్నది. ఒరే ఇప్పుడు క్యారెట్ లేవే, ఇట్లా రేపు ఏమన్నది, క్యారెట్ ఇస్తే పెట్టు, లేకపోతే స్కూల్ బంద్ అంతే. వాళ్ళు ఏం తినాలో కూడా టీచర్లే డిసైడ్ చేస్తారా? ఎందుకు? 2 లక్షలు ఫీజు కడుతున్నాం కాబట్టి. మరి చదువు కాస్ట్లీ కదా, ఎడ్యుకేషన్ కూడా కాస్ట్లీ కదా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఓకే, ఇంకేం కావాలి? ఫారెన్ ట్రిప్స్. ఫారెన్ ట్రిప్స్ ఎంతమందికి నిజంగా ఫారెన్ ట్రిప్ పోవాలండి? ఎవరన్నా పోయిన సంవత్సరం థాయిలాండ్ వచ్చిరా? ఒక మేడం వచ్చింది, ఒక మేడం ఉన్నారు. సో మామూలు ఉండదు, నచ్చరాజు. ఇంకేం కావాలి? టైం ఫ్రీడమ్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మీకు టైం ఫ్రీడమ్ మీ దగ్గర ఉన్నట్టు కదా. మీ బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయండి, గీకినా పోతే పడుతున్నాయి. అలా నీకు టైం ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా? టైం ఫ్రీడమ్నే ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా ఇంకో ఎప్పుడైనా పోతావు ఎవరైనా. ఇంకా పేరెంటల్ కేర్. ఒకసారి గీతండి. పేరెంటల్ కేర్. భగవంతుడు మన దగ్గర ఉండలేక తల్లిదండ్రులను సృష్టించి మన దగ్గర పెట్టినట్ట. నాకు తెలిసి మొదట భగవంతుడు తల్లిదండ్రులు, ఆ తర్వాత భగవంతుడు. సో వాళ్ళకి మొక్కుతో ఏమైనా పని అయిపోతుంది అంటే నేనైతే అదే ఫిక్స్ అయ్యాను. ఓకే, ఇంకా సెక్యూరిటీ. ఏం సెక్యూరిటీ కావాలండి? బ్యాంక్లో పైసలు ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సెక్యూరిటీ లైఫ్